మీడియా మిత్రులకి నా ప్రత్యేక ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ నేను మీ కిల్లో రాజన్, బీసీవై పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ మరియు రైతు సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. నేను నిన్న ఆర్డబ్ల్యూఎస్ ఏడి గారు ఇచ్చినటువంటి వార్తకి ఖండనగా ఈ వీడియో చేస్తున్నాను. గౌరవనీయులు ఆర్డబ్ల్యూఎస్ ఏడి గారికి నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, ప్రశ్నించదలుచుకుంటున్నాను. అయ్యా, మీరు ఏజెన్సీ 22 మండలాల్లో అల్లూరు జిల్లాలో నీటి ఎద్దుట లేదు, ఎక్కడ కూడా వాటర్ సమస్య లేదు, పుష్కలంగా వాటర్ అందిస్తున్నాం అని చెప్పేసి మీరు ఒక పేపర్ ప్రకటన విడుదల చేశారు. ఇది ఎంతవరకు వాస్తవం? అంటే ప్రతిరోజు ప్రజలు లేదా మాలాంటి నాయకులు నీళ్ళ సమస్య కోసం మాట్లాడుతున్నాం. టీవీల్లో, మాధ్యమాల్లో, వాట్సాప్, సోషల్ మీడియాలో ప్రతిరోజు ఏదో ఒక గ్రామం నీళ్ళ సమస్య బయటపడుతూనే ఉంది. ఇంత బయటపడుతున్నప్పుడు మీరేమో పుష్కలంగా మేము నీళ్ళు ఇస్తున్నాం, ఎక్కడ కూడా నీళ్ళ సమస్య లేదు అని చెప్పేసి మీరు పేపర్ ప్రకటన ఇవ్వడం ఇది ఎంతవరకు సమంజసం? మీరేమైనా రాజకీయం చేయడానికి వచ్చారా, లేకపోతే ప్రజలకి సేవ చేయడానికి వచ్చారా? అంటే మేమంతా కూడా నీళ్లు కావాలి, ప్రజలంతా కూడా కోరుకుంటా ఉన్నారు, ప్రజలంతా కూడా ప్రభుత్వం దృష్టికి వాళ్ళ శక్తి మేరకు సోషల్ మీడియాలోనో లేకపోతే ఏదో వాట్సాప్ గ్రూపుల్లోనో వాళ్ళు వాళ్ళ సమస్యను ప్రభుత్వం దృష్టికి తెలియపరిచే విధంగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే ఈ పోరాటాన్ని తప్పుదో పట్టించడానికి మీరు పుష్కలంగా నీళ్ళు అందిస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే మీరు ఉద్యోగం చేస్తున్నారా లేదా రాజకీయం చేస్తున్నారా చెప్పండి. అంటే ఈ విషయంలో ఎవరు మాట్లాడారు అని మీరు అనుకుంటున్నారా? నీళ్లు లేని గ్రామాలు ఎన్ని ఉన్నాయో నేను చెప్తాను, నా దగ్గర లిస్ట్ ఉంది, చూడండి, మీకు ఫోటోతో సహా చూపిస్తాను. ఆ సమస్య నీళ్ళ సమస్య ఆ గ్రామానికి లేకపోతే ఆ గ్రామంలోని ఎందుకు సోషల్ మీడియాలో పెడతారు, ఎందుకు వాళ్ళు వీడియోలు పంపిస్తారు, ఎందుకు సంప్రదిస్తారు? ఎంతోమంది నీళ్ళు లేని గ్రామాలు, ఎన్నో గ్రామాలు ఉన్నాయి, అవి మీరు సందర్శించండి, చూడండి ఒకసారి. చూసి ఇంకా మీరు నీళ్ళు అందిస్తారు కాదనట్లేదు. కొన్ని గ్రామాలకు ఇచ్చారు, ట్యాంకులు ఇచ్చారు, కుళాయిలు ఇచ్చారు. కొన్ని గ్రామాల్లో ట్యాంకులు పనిచేయట్లేదు, కుళాయిలు కూడా పనిచేయట్లేదు, నీళ్ళు లేని కుళాయిలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అలాంటి గ్రామాలు చాలా ఉన్నాయి. రండి, కాకపోతే మాతో రండి, మేము చూపిస్తాం. మీరు పర్యవేక్షణ చేయట్లేదేమో, అందుకనే మా అలా ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నారు నీళ్ళు ఇస్తున్నాం పుష్కలంగా అని చెప్పేసి. సో ఎంతో గ్రామాలు నీళ్ళు లేక సమస్యలు సతమత పడుతున్నారు. గడ్డ నీళ్ళు తాగుతున్నారు, ఊట నీళ్ళు తాగుతూ లేనిపోని వ్యాధులకు గురవుతున్నారు. అసలుకే ఎండాకాలం మొదలవడంతో ఇంకా నీళ్ళ సమస్య రోజు రోజుకి పెరుగుతుంది. మీరు అందించినటువంటి గ్రామాలు కాకుండా ఇంకా కొన్ని గ్రామాలకు అందించే ప్రయత్నం చేయండి. ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మీరు చేయండి. మేమంతా హ్యాండ్స్ అప్ చేస్తాం, ప్రజలందరూ మిమ్మల్ని స్వాగతిస్తారు, మీ సేవల్ని మేమంతా కొనియాడతాం. అంతేగాని ఇన్ని సమస్యలు పెట్టుకొని ఎక్కడ కూడా సమస్య లేదు అని మాట్లాడడం అనేది ఇది ముమ్మాటికి ఇది అవివేకమే. దీన్ని తీవ్రంగా మేమైతే ఖండిస్తున్నాం. ఇక్కడున్న సమస్యలు మీ స్థాయిలో, మీరు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి ప్రజలు సమస్యలు విన్నవించినప్పుడు దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేయాలి తప్ప మీరు ఎక్కడ కూడా నీళ్ళ సమస్య లేదు, అందించాము అని మాట్లాడడం అయితే ఇది ముమ్మాటికి మీ అవివేకమే. ఈ మాటను మీరు వెనక్కి తీసుకోవాలి. చాలా గ్రామాల సమస్య ఉన్నాయి, ఆ వాటర్ సమస్య పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎండాకాలం మొదలైంది కాబట్టి తీవ్రంగా నీటి ఎద్దుడు స్టార్ట్ అవుతుంది, ఇంకా స్టార్ట్ అయిపోయింది కూడా. చాలా గ్రామాల్లో ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా ఇవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. మేము సమస్యలన్నీ తీసుకొని వస్తాం. మీరు కూడా మీ ప్రయత్నం మీరు చేయాలి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ గ్రామాలకు ఆ నీరు సమస్య పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేయండి. అంతేగాని ఇక్కడ అన్నీ బాగానే ఉన్నట్టుగా మీరు తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఖండిస్తాం, ఖచ్చితంగా మేము సహించాం. దయచేసి మీరు మీ స్థాయిలో ఉద్యోగం చేస్తూ ముందుకెళ్ళండి, సేవ చేయండి, సమస్యను పరిష్కరించే దిశగా వెళ్ళాలి తప్ప ఇక్కడ చాలామంది ఉద్యమం చేస్తుంటే మీరు ఆ ఉద్యమం నీరు గార్చే విధంగా అంటే అన్నీ అందిస్తున్నాం బాగానే ఉంది అని మాట్లాడడం ఇది సరికాదు, ఇది సబబు కూడా కాదు. ఖచ్చితంగా మీ
ఏదైతే మీరు స్టేట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ని మీరు విరమించుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. మరి ఇటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా ప్రభుత్వం మంచి చేస్తే మంచి చెప్తాం, ప్రభుత్వం మంచి చేయాలని కృషి చేస్తున్నప్పుడు మేము కూడా స్వాగతిస్తాం. అక్కడ జరుగుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకుని వెళ్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమం చేస్తాం. మీరు ఎంతటి వారైనా పర్వాలేదు, మేము సహించేది లేదు. ప్రజలకి సేవ చేసి మంచి జరిగే విధానమే చూడాలి తప్ప ఇక్కడ మంచి జరగకపోయినా కూడా మంచి జరిగింది అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఏ అధికారైనా సరే, ఐఏఎస్ ఐపీఎస్ అధికారైనా సరే మేము విడిచిపెట్టాం. ఖచ్చితంగా వాళ్ళ మీద మేము కూడా ప్రజల తరపున ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. కాబట్టి నిజంగా మీరు ప్రజలకి సేవ చేయడానికి కానీ ఉంటే మీ ఉద్యోగానికి ఎంతవరకు న్యాయం చేస్తున్నారో అనేది మీ ఆత్మ విమర్శకే వదిలేస్తున్నాం. ఖచ్చితంగా మంచి జరిగితే మంచి అని చెప్పండి. ఇంకా చేయాల్సిన గ్రామాలు ఎన్నో ఉన్నాయి, అవి కూడా చేసి చూపించి మీరు మంచి మన్ననలు పొందండి. మేమందరికీ కూడా మిమ్మల్ని స్వాగతిస్తూ మేము కూడా మీకు అభివృద్ధికి మేము కూడా సహకరిస్తాం. ఖచ్చితంగా సమస్యలను వెలికి తీసి మీ దృష్టికి పెడతాం, మీరు ప్రభుత్వం దృష్టికి పెట్టండి. ఖచ్చితంగా అది మంచి జరిగితే మనం అందరూ కలిసి ప్రజలకి మేలు చేసిన వాళ్ళు అవుతాం. అంతే తప్ప మీరు మిడిమిడి ఆలోచనతోటి పర్యవేక్షణ చేయకుండా ఎక్కడో కూర్చొని తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తే మాత్రం ఖచ్చితంగా మేము ప్రతిఘటిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.